నమస్తే అండి. ఈరోజు మనం చేసే వంట ఏంటంటే చూద్దురు రండి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించాను, బాండ్లు పెట్టా, కొంచెం ఆయిల్ పోసా. కొంచెం అంటే కొంచెం కాదు ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే పోసా. చూడండి, పోసుకొని ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డలు 2 తీసుకున్నా, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నా ఫ్రెండ్స్. మా పాప కూర నేర్పియాలంట, మీరు కూడా చూస్తారని నేను చూపిస్తున్నా. చూడండి, 1/2 కేజీ రొయ్యలు ఒలిసి ఉప్పు పసుపు వేసి నీళ్లు వంచేసి పెట్టుకున్నా. వాటిలోకి సరిపోయేంత చింతాకు పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, మెంతుల పొడి కొంచెం వేయాలి అన్నీ వేగిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఆవాలు వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరేం చేశారు కూరలు? మాకు పొద్దుపోయింది, మేమైతే ఈరోజు వంట చేయలేదు, ఉన్నాయి టిఫిన్ అయి తినేసాము. ఇప్పుడు చేయమన్నారు, అన్నం పెట్టేసి ఆ కూర ఈజీగా అయిపోద్ది, అది నేర్పి అమ్మ అన్నది మా కూతురు. నేను ఆ వంట చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈజీ వంట ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. ఇట్లాగా ఒక తడవ చేయండి మీరు కూడా, మనకన్నీ దొరికేయేను. అయితే ఎర్రగడ్డ అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మరి ఒక్క ఎర్రగడ్డ వేసుకోకూడదు, అంటే కూర గుజ్జు గుజ్జుగా రావాలి మనకి, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వద్దు, వేగే లోపలికి అన్నం కూడా వంచేస్తా ఫ్రెండ్స్. టమాటాలు వేసాము, ఈ అన్నం కూడా వంచేస్తా. చూడండి, నిలబెడతాలే. అన్నం కూడా వంచేసాను, అన్నం పెట్టేసా ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్నాం కదా, దీంట్లో కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి మనం. అవి మధ్య లోపలికి కొంచెం కరివేపాకు, కొంచెం మెంతుల పొడి వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మెంతులు, ఆవాలు పొడి వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఆ రొయ్యలు వేసేస్తున్నా. చూడండి, ఎందుకంటే ఎర్రగడ్డలు కూర మనకి ఎక్కువగా రావాలి కదా, అన్నం అవి మనం కలుపుకునేదానికి, అందుకు కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువగా వేసుకోవాలి. బాగా కలబెట్టుకొని ఇప్పుడు ఉప్పు చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసేసి కొంచెం బాగా కలబెట్టుకోవాలి. ఇట్లా బాగా కలబెట్టుకోవాలి. అయితే మసాలా అవి బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు చింతాకు పొడి వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చింతాకు పొడి కూడా బాగా కలబెట్టుకోవాలి. ఇట్లా కలబెట్టేసాం కదా, ఇప్పుడు ఇది బాగా ఉడకాలి కదా, కొంచెం మనకి ఎర్రగడ్డ, టమాటా అన్నీ ఉడకాలంటే కొంచెం నీళ్లు దాంట్లో కలపాలి మనం. ఇట్లా బాగా కలిపేసి అట్టుగా ఎగరబెట్టేయాలి ఫ్రెండ్స్. గుజ్జు గుజ్జుగా అట్టుగా ఎగరబెట్టేయాలి. ఇప్పుడు ఉప్పు అవి చూసుకోవచ్చు మనం, చాలా రుచిగా ఉంటుంది. అయితే కొంచెం ఆయిల్, ఉప్పు, కారం అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్.
దీన్ని కొంచెం అట్టుగా ఉడకబెట్టేసేస్తాను. ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. చూద్దాము. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇట్లా 10 నిమిషాల్లో కర్రీ అయిపోద్ది. అప్పుడు రొయ్యలకి చింతాకు పొడి ఎర్రగడ్డ బాగా గట్టిగా పట్టుకునేసేయాలి. చిక్కగా గెంటితో మనం తీసి పెట్టుకునేది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత వేసి ఉడకబెడతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయింది. మూత తీస్తున్నా. ఇట్లా దగ్గర తీసి ఇట్లా ఉడకాలి. చూడు ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఉప్పు చూసుకునే పని అయితే మనం చూసుకోవచ్చు. చూడండి ఇట్లా ముద్దగా ఇట్లాగా ఉడికిపోవాలి. అప్పుడు కొంచెం వేసుకున్నా చాలు ఫ్రెండ్స్. మనం రైస్లోకి మా పాప నేర్పిమంది కూర. ఎప్పుడన్నా చేసుకోవాలంటే మేము చేసుకుంటామమ్మా అని నేను అంతకని తీస్తాను. అప్పటికప్పటికి వండుతున్నాను. అమ్మాయి కూడా చూస్తుంది. చూడండి ఆయిల్ ఇలా వచ్చేయాలి. ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ జరిపోయాయి ఫ్రెండ్స్. నేను వేసిందా ఫస్ట్ అన్నీ అట్లా వేసాను. అట్టే వేసుకోవచ్చు. మనం ఉరామరిగ్గా వేసుకోవచ్చు. ఉప్పు కూడా మనం చూసుకోవచ్చు. సాలిపోయినా అంటే నేను కరెక్ట్గా వేసాను. చాలా రుచిగా ఉంది. ఇట్లా ఒక తడవ ట్రై చేయండి. ఇంకా ఆపేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో. ఇట్లా రావాలి ఆయిల్. మనం కర్రీకి ఇప్పుడు ఉడికిపోయింది ఇది. చూసారు కదా. ఇంకేం ఫ్రెండ్స్, చూడండి అట్టుగా ఎగరబడిపోయింది. ఇప్పుడు ఇంకా చల్లారేలాగా బాగా అయిపోద్ది. మనం గెంటితో ఎత్తి అంత వేసుకున్న చాలు, అన్నం తినేయచ్చు. చూసారు కదా నేను చేసే విధానం. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. ఇట్లా ఒక తడవ ట్రై చేయండి. మమ్మల్ని ఫాలో అవ్వండి. నేను చేసే వంటలు చూడండి. ఈజీగా మీకు మంచి మంచి వంటలు నేర్పిస్తుంటా. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. బాయ్.